ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. ఐ హోప్ అందరూ బాగున్నారు. నేను కూడా కోరుకుంటున్నాను. మా బుడ్డోని చూసారా, ఈరోజు 2 పిలకలు వేసి ఎల్లో కలర్ డ్రెస్ వేసి సేమ్ యాజ్ టీజ్ టీ షర్ట్ కలర్సే హెయిర్ బ్యాండ్స్ కూడా వేశాను. యాక్చువల్లీ అవి నా కూతురు కోసం తీసుకున్న ఒక ప్యాకెట్ ఫుల్, కానీ అవి నన్నే చూస్తున్నాడు. ఓ నేనా ఏమేమి మాట్లాడుతున్నా అని చూస్తున్నాడు, చూసి నవ్వుతున్నాడు కూడా. యాక్చువల్లీ అవి నా కూతురు కోసం అనేది తీసుకున్నాను, కానీ తనకు అస్సలు నేను యూజ్ చేయలేదు. ఎందుకు యూజ్ చేయలేదంటే అస్సలు అవి అవసరం రాలేదు, 2 పిలకలు వేసే అవసరము. ఫస్ట్లో అంతా ఒకే ఒక జడ వేస్తుంటే ఎప్పుడు బేబీ కేర్కి వెళ్తుండే తను. అలానే పాలబడి అంటారు కదా, దానికి కూడా పంపిస్తుండే. అప్పుడప్పుడు ఒకటే జడ వేస్తుండే. కొన్ని ఉన్నాయి కాబట్టి ఒక రబ్బర్ బ్యాండ్ టైట్గా ఉంటుంది కదా, అది వేస్తుండే. కానీ ఇప్పుడు వీనికి ఎవరైనా పుడితే అవుతావు అనుకున్నానేమో, కానీ మా బుడ్డోడికి అయితే ఇప్పుడు దొరికినాయి. ఊర్లో ఒక్కడ తీసుకున్న బ్యాండ్స్ అవి అసలు దొరకలేదు, ఊర్లోనే ఉండిపోయాయి. ఇక్కడ కూడా షాపింగ్కి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్తానో తెలీదు. ఇంకా మా వారికి శాలరీ అయిన తర్వాత అయితే వెళ్ళి రావాలి. నా కొడుకు అయితే చూస్తున్నాడు. బెంగళూరుకి అయితే వచ్చేసి 1 వీక్ అయిపోయింది. ఎలా గడిచిందో కూడా అర్థం కాదు. ఊరికి వెళ్తే ఎక్కడ అర్థం కాదు, ఇక్కడ ఉంటే ఇక్కడ అర్థం కాదు, అలా ఉంటుంది. ఎండ అయితే ఈరోజు కొంచెం అలా కనిపిస్తుంది. జస్ట్ ఇప్పుడు ఇంకా ఎంత అయిందంటే టైం 1:30 వస్తుంది అంతే. నిన్నటి వీడియోలో చూశారు కదా ఎలా అన్ని మేఘాలు కమ్ముకున్నాయి. ఎందుకో మా అమ్మ ఏంటి ఇలా వదులుతుందని నన్నే చూస్తున్నాడు. ఇంకా నేను కూడా స్టార్ట్ చేయాలి. ఇంకా ఒక 3-4 డేస్లో ఒక డ్రెస్ కుట్టాలి అనుకుంటున్నా మంచిగా నా కూతురు కోసము. నాకు కూడా ఒకటి మామూలుగా టాప్స్ ఉంటుంది కదా, 2 కట్స్ టాప్ అలా అయితే కుడదాం అనుకుంటున్నాను. చూడాలి, చాలా శారీస్ ఉన్నాయి. అన్ని దానికి ఒక్కసారి లైనింగ్ తెచ్చుకొని డ్రెస్సెస్ అయితే కుట్టాలని నేను కూడా అనుకుంటున్నా. మా బొడ్డోని కూడా ఒకసారి చూసేయండి. ఏంటో మళ్ళీ కింద చూస్తున్నాడు. మా అమ్మ ఒక్కతే మాట్లాడుతుంది. మా అమ్మతో ఇంకా నేను ఏం చూడాలి అన్నట్టుగా కదనానా. హాయ్ చెప్పు నేను అందరికీ. హాయ్ అన్నలు అక్కలు అందరికీ హాయ్ చెప్తున్నాడు. మా వాడికి కూడా అందరూ హాయ్ చెప్పండి, ఓకేనా. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మా వారు పాలకూర తెచ్చారు. ఇది ఏం కాయబ్బా అని షాక్ అయ్యాను నేనైతే, కానీ ఇది ఉర్లగడ్డ అని మళ్ళీ అర్థమైంది. అందుకోసమని మా వారు వచ్చేసి నాటుకో వస్తుందేమో చూద్దామంటే మట్టి అంతా ఇది ఉంటుంది కదా గడ్డ, చిన్నది ఒక ఇలా కడ్డి పెట్టుకున్న మొత్తం మట్టి అంతా ఇలా లెవెల్ చేసేసాను. ఇలాంటిది ఒక ముక్క ఉండింది కదా, అది నేను ఊరికి వెళ్ళేసి వచ్చేసరికి చూసారా ఎవరో ఇలా లాగేసి ఇలా అయితే పెట్టేశారు, పీకేశారు మొక్కనైతే. ఏమి చేయలేము కదా, చెట్లని పోషించాలి కానీ బుడానికే నరికేయకూడదు. ఇలా అయితే పక్కన పడేసాను. ఇంకా 2 వస్తున్నాయి, చూడాలి. ఇప్పుడైతే మట్టిని నీట్గా తవ్వేశాను. అప్పుడప్పుడు ఇట్లా మట్టిని తవ్వుతుంటే ఇది కూడా క్లీన్ చేయాలి. ఇది కూడా మట్టిని ఇలా అయితే మనకి చెట్లు మంచిగా గ్రోత్ అనేది పెరుగుతాయి. నేను ఇంకా నిన్ననే కదా వచ్చింది, మొత్తం అన్నీ క్లీన్ చేయాలి. ఇదైతే నీట్గా క్లీన్ చేసేసా. ఎందుకంటే ఇది ఉంది కదా, ఇది ఇప్పుడు ఇక్కడ నాటుదామని క్లీన్ చేశాను. చూడాలి ఉర్లగడ్డ ఎంత పెద్దగా వస్తుందని. ఇట్లా పట్టుకోమా కొంచెం. ఇప్పుడు గుంత అయితే తవ్వుతున్నా, మొత్తం అంతా మట్టిని అయితే ఇలా చేస్తున్నా. ఇక్కడ ఒక బొక్క పెట్టేసి నీట్గా ఉండున్నాను. అలా అయితే బొక్క అయితే పెట్టేస్తున్నా కొంచెము. అది మునిగేటట్లుగా అంతే, ఎక్కువ అయితే ఏం పెట్టడం లేదు. కొంచెం ఇలా తవ్వేసి పెట్టునా దాన్ని. చూసారా, నేను నా కూతురు ఇద్దరు మార్నింగే ఒక మట్టిని అయితే నాటుతున్నా మొక్కని అంతే. వస్తున్నా. ఇలా అయితే ఒక చెట్టుకి జీవం పోస్తున్నాం, కానీ అది ఎప్పుడు నీళ్ళు కూడా పోయాలి. ఇది ఇలానే ఉంటుంది. ఇంకా మనం నీళ్ళు పోస్తే అది కూడా పెరుగుతుంది. ఇలా ఎక్కువ లోపల పోస్తున్నా మట్టి అంతా ఇలా తవ్వేసి. మా అమ్మాయి నీళ్ళు కూడా తెచ్చేస్తుంది అప్పుడే. ఉల్లగడ్డ పైన చిన్నగా పోయాల, ఇక్కడికి పోయి వేళ్ళ దగ్గరికి. మార్నింగ్ ఒక చెట్టునైతే నాటేసాను నేను. చూద్దాం బతుకుతుందో లేదో అని.
ఒకరోజు కూర ఏదైనా చేసుకోవచ్చు కదా. చాలా తిననా, ఓకేనా. ఇది ఉల్లగడ్డ మొక్కనైతే నాటేసాను ఇప్పుడు. చూడండి ఇల్లు అంతా ఎలా చిందరవందరగా చేసిందో, మొత్తం అన్నీ నిలబెట్టేసింది. చూసారా ఈ బొమ్మలు అన్నీ పీకేసి ఇలా అయితే వేశారు. అన్నీ ఇలా జోడించింది. మా వారు అయితే గేమ్ ఆడి అన్నీ పడగొట్టేశారు, ఏడ్చుకుంటా కూర్చోయింది. ఇప్పుడు మళ్ళీ అన్నీ ఫిక్స్ చేస్తుంది. మా బుడ్డోడు ఏడుస్తున్నాడు. ఇప్పుడైతే బొమ్మలన్నీ ఇలా బేర్ చేసింది. అప్పుడు వాళ్ళ నాన్న అన్నీ పడగొట్టేశాడని చెప్పేసి ఇప్పుడు ఇలా పేర్చింది. ఇంకొక స్టెప్ ఇలా పొడువుగా పెడుతుంది, అప్పుడు చూపిస్తా చూడండి. ఇప్పుడైతే ఇలా పెట్టింది. చూసారా ఎలా అన్నీ పెట్టుకుంటుందో. మేము వచ్చి ఏదో ఒక ఇలా తీసేసుకొని ఇలా విసురుతాము, అన్నీ పడిపోతాయి అవి. మా పాప చేతిలోకి ఇంకొక పాప కూడా తోడైంది, ఆ నాన్ని అనే పాప. ఇలా అయితే మొత్తం బేరిచ్చినారు. చూసారా ఆడ బొమ్మలు. ఇక్కడ ఒక బొమ్మ ఉంది, దీన్ని ఇలా నిలబెడుతుంటే మా వాడు భయపడుతున్నాడు. చూసారా బొమ్మను ఎలా నిలబెట్టాను, దాన్ని చూసి వీడు భయపడుతున్నాడు మా వాడు. ఇలా బొమ్మలన్నీ ముందర వేసుకొని ఇద్దరు పిల్లలు అయితే ఆడుతున్నారు. ముందర రా అంటున్నాడు. అయ్యో పడిపోయింది బొమ్మ. మా అమ్మాయి చక్కగా జడలు వేసింది దానికి. ఆ వంటకు చూసారా 2 పిలకలు వేసాను. నేను కూడా హెయిర్ స్టైల్ వేసుకున్నా. చూడండి ఎలా మంచిగా వేసుకున్నా. నేనే వేసుకున్నా ఫస్ట్ టైం, ఎవరు సపోర్ట్ లేకోకుండా ఇలాంటి హెయిర్ స్టైల్ వేసుకున్నా. నాకు ఇలాంటి హెయిర్ స్టైల్ అంటే చాలా ఇష్టం, కానీ మా అక్క తప్ప ఎవరు వేయదు. ఇద్దరు వెనుక బొమ్మ వేయలేదని ఏడుస్తున్నాడు. బెంగళూరుకి వచ్చిన తర్వాత ఇంకా మామూలు రొటీన్ మనకు తెలుసు కదా, ఇంకా ఇదే మా వ్లాగ్స్ అన్నీ. ఇంకా నేనే, ఇంకా ఎవరు లేరు అన్నట్లుగా ఇలా హెయిర్ స్టైల్ వేసుకొని లైవ్ అయితే పెట్టాను. అందుకని ఇంతకుముందు ఇలా హెయిర్ స్టైల్ అయితే వేసుకున్నాను. బ్యాంగిల్స్ అయితే ఇంకా తీయాలని ఇంట్రెస్ట్ కూడా లేదు, చాలా బాగా కనిపిస్తున్నాయి. అందుకని చూడాలి, ఇంకా ఎప్పుడు తీస్తానో తెలియదు. ఇది ఇవాళ ఇంకా జర్నీ. మా బెంగళూరు వచ్చిన తర్వాత కొన్ని విశేషాలు ఏం లేవు. పెళ్లి వీడియోస్ చాలా షేర్ చేసుకోవాలి మీతో కూడా. 1 by 1 రోజు దాని గురించి మాట్లాడుతూ ఉంటాను, పెళ్లి గురించి. सुबह से कहाँ गए थे? इधर नहीं आया। पापा ये नहीं मारना। तुम्हारा पापा किधर गया? ड्यूटी गए। अम्मा मने गए। खाना अन्ना सांबर। आज कहाँ गए थे? तू स्कूल गए थे क्या? फिर किधर गए थे? स्कूल प्रोग्राम आते। हाँ। राजा। रूम खाली करते क्या इधर ही? बोले ना इधर दूर होता स्कूल को, इसके लिए रूम खाली करेगा हम लोग। किधर? वो किधर लेता भाड़ा का? फिर पापा कभी आएगा? दिल्ली के क्या हिंदी आता नहीं? ఎన్ని గంటలకు వస్తాడు అడుగు. समय कितना बजे आएगा पापा? बोल. చెప్పాలమ్మా చెప్పు, ఎన్ని గంటలకు रोज बेलिगे कितना बजे का आएगा? मालूम नहीं. అప్పుడు చెప్పినావు కదా, చెప్పు మనం. फिर अब क्या खाना खा ली? अभी अम्मा एकली है रूम में, पापा ड्यूटी गया. ఏం తిన్నావని అడుగు. अन्ना सांबर. చూడండి ఇక్కడ మా వారు హిందీలో మాట్లాడిస్తే ఈ పాప బెంగాలీ వస్తుంది, మా వారు హిందీలో మాట్లాడిస్తే ఈ పాప కన్నడలో ఆన్సర్ చేస్తుంది. ఎన్ని గంటలకు వస్తారు మీ నాన్న డ్యూటీకి వెళ్ళి అంటే 10 రూపాయకి పడతారు. ఫుల్ ఫన్ నుండి నింసేపు బలి నవ్వుకున్నాము. పేరు అడుగుమా, ఏం పేరు? नाम क्या तेरा? अनन्या विश्वास. అనన్య బిస్వాస్ అంట ఈ పాప పేరు. విశ్వాస్. ఈరోజు మా మల్లిక అయితే వచ్చింది ఊరిని. ఇంకా మా మల్లిక ఏమేమి తెచ్చింది వేసా నా కోసం. మునక్కాయలు అయితే తెచ్చింది, చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. నిన్న వచ్చారు చూడండి, 20 రూపీస్ మునక్కాయలు 3 వస్తాయి కాబట్టి తను ఇన్ని మునక్కాయలు అయితే నా కోసం తెచ్చింది. చూడండి ఎలా ఫ్రెష్గా ఉన్నాయో. ఇంకా ఈ మునక్కాయలు తెచ్చింది, అలానే మునగాకు కూడా తెచ్చింది. అక్కడే అంతా వలిచేసుకొని ఇలా పెట్టుకున్నారు. మార్నింగ్ అయితే మునక్కాయల కూర అయితే చేయాలి నేను కూడా.
ఎంత ఫ్రెష్గా ఉందంటే అలా ఉంది చూడండి. ఊరిని ఇంకా తెచ్చారు ఇది. అసలు అలా వస్తే అంతా ఒక రకంగా అయిపోతుంది. ఏమీ కాకోకుండా ఎంత మంచిగా ఉంది చూడండి. ఇది వచ్చేసి ఒక రోజు చేయొచ్చు, ఇది వచ్చేసి ఒక రోజు చేయొచ్చు. ఇక్కడ ఒక ఇంత వస్తుంది అంతే. ఇక ఒక పిడికెడంత ఉంటుంది, అదే 30 రూపాయలు ఇక్కడ మునగాకు. ఈ కవర్ మొత్తం రావాలంటే ఒక 200 రూపీస్ పెట్టాల్సి వస్తుంది మేము. చూసారా, ఇక్కడంత కాస్ట్లీ రేట్ ఎక్కువ అన్నమాట ఏదైనా తీసుకుంటే. ఇది మన మునగాకు తింటే చాలా మంచిది. చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మునగాకుకి. అందుకని మునక్కాయలు తింటే కూడా, ఇప్పుడు వేడి కాలం కాబట్టి మునక్కాయల కంటే ఇది కూడా వేడే, కానీ హెల్త్కి మంచిది. ఎవరైనా కానీ తినవచ్చు. ఓకేనా. అలానే ఒక స్వీట్ అయితే తెచ్చింది నాకు కూడా. ఇవి కర్జికాయలు తెచ్చింది, పొడితో చేసిన కర్జికాయలు. పెళ్ళి కూతురు పొడి నింపి పంపాలని చెప్పారు కదా, అందుకని అప్పుడే కొన్ని చాలా ఎక్కువ ఇచ్చారు, కానీ మేము కూడా అన్నీ తినేసాం కాబట్టి ఇంకా చాలా ఉండినాయి. మా తమ్ముడు వచ్చాడు, వానికి ఇచ్చాను, ఇంకా నేను తిన్నాను, అందుకని అయిపోయాయి. ఇంకా ఇవి మిగిలాయి కాబట్టి మీకు కూడా షేర్ చేసుకుంటున్నాను. ఇది మా మల్లిక ఊరిని ఇంకా తెచ్చిండేవి. వాళ్ళ ఇంటి పక్కలోనే చెట్టు ఉంది పెద్దది. ఇది వాళ్ళ చెట్టుకు ఉండేదే మునక్కాయ. ఈ మునక్కాయలు కూడా వాళ్ళ చెట్టువే. మన పెళ్ళికి వెళ్ళే కదా, వాళ్ళే వచ్చారు. శుక్రవారం పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు కూడా వస్తున్నారు మా ఇంటికి. ఓకే.